నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. డాక్టర్లను ప్రాణదాతలుగా భావిస్తుంటాం. గ్రామాల్లోని ఆర్ఎంపీలను కూడా అదే స్థాయిలో గౌరవిస్తుంటాం. కానీ ఓ కన్నింగ్ ఆర్ఎంపీ మాత్రం తనకు పరిచయం ఉన్న మహిళకు మత్తు మంది ఇచ్చి మరీ అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు, ఆపై పురుగుల మందును ఇంజెక్షన్ల ద్వారా ఇచ్చి ఆమెను హత్య కూడా చేశాడు. ఇంతకు ఎవరు ఆర్ఎంపీ డాక్టర్? ఇంత అఘాయిత్యానికి ఒడగట్టడానికి గల కారణం ఏంటి? ఈ అఘాయిత్యం ఎక్కడ జరిగింది అని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినండి. మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. క్రైమ్ సినిమాను తలపించేలా అఘాయిత్యాలకు పాల్పడిన నీచుని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల పాలు చేశారు. ఇక వివరాల ప్రకారం చూసుకుంటే నల్గొండ జిల్లా గుర్రంపాడు మండలం జూనుతల గ్రామానికి చెందిన మహిళ తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి మిర్యాలగూడలో నివాసం ఉంటుంది. గ్రామంలో ఉంటున్న ఆమె అత్త 6 నెలల క్రితం జారిపడడంతో కాలు విరిగింది. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కామల్ల గ్రామానికి చెందిన మహేష్ 6 ఏళ్లుగా జూనుతలలో ఆర్ఎంపీ వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు. ఇంకా ఆర్ఎంపీ డాక్టర్ మహేష్ మహిళ అత్తకు ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు. దీంతో ఆమెకు సపర్య చర్యలు కూడా ఆమె మిర్యాలగూడ నుంచి జూనుతలకు తరచూ వచ్చి వెళ్తూ ఉండేది. వాళ్ళ అత్తకు సేవలు చేస్తూ ఉండేది. ఇక ఆర్ఎంపీ వైద్యుడిగా తన అత్తకు ట్రీట్మెంట్ ఇస్తున్న మహేష్ తో ఆ మహిళకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే జూనుతలకు వచ్చేందుకు ఆమె మిర్యాలగూడలో బస్ ఎక్కి రాత్రి 9 గంటల సమయానికి కొండమల్లెపల్లికి వచ్చింది. ఇక జూనుతలకు వెళ్లేందుకు బస్ కోసం ఆర్టీసీ బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తుంది ఆ మహిళ. ఇక పరిచయం ఉన్న ఆర్ఎంపీ వైద్యుడు మహేష్ కారులో బస్ స్టాండ్ కు వచ్చి ఆమెతో మాట కలిపాడు. తాను కూడా జూనుతల వెళ్తున్నానని చెప్పి కారులో ఎక్కించుకున్నాడు. అయితే తాను ఆర్ఎంపీ డాక్టర్ మహేష్ కారులో జూనుతల గ్రామానికి వెళ్తున్నానని ఆమె తన భర్తకు ఫోన్ చేసి కూడా చెప్పింది. ఇద్దరు కలిసి జూనుతలకు బయలుదేరారు. కానీ కారును గ్రామానికి వెళ్లాల్సిన దారిలో కాకుండా ఆర్ఎంపీ వైద్యుడు మహేష్ వేరే వైపుకి మళ్లించాడు. ఇక మహిళపై కన్నేసిన మహేష్ పథకం ప్రకారం మత్తు, పురుగుల మందు కలిపిన ఇంజెక్షన్లను వెంట తీసుకొని వెళ్ళాడు. మార్గం మధ్యలో ఆమెకు మత్తు మందు కూల్ డ్రింక్ ఇచ్చాడు. అంటే ఆ కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి మరి ఆమెకి ఇచ్చాడు. ఇక మత్తులోకి జారుకోగానే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ క్రూరుడు. ఇక అపస్మారక స్థితికి చేరుకున్న మహిళను హతమార్చే ఉద్దేశంతో 2 చేతులకు గడ్డి మందు ఇంజెక్షన్లు కూడా చేశాడు. ఆమెను ఎక్కడైనా పడేసి తప్పించుకోవాలని మహేష్ ప్లాన్ కూడా చేశాడు. ఇక అయితే గుర్రంపాడులో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అర్ధరాత్రి దేవరకొండ వైపు వెళ్తున్న కారును గమనించారు. గొర్రెల దొంగలుగా అనుమానించి పోలీసులు మహేష్ కారును వెంబడించారు. ఇక జూనుతుల స్టేషన్ దాటి కాచారం స్టేజి వైపు మలుపు తిరిగిన కారును పట్టుకునేందుకు పోలీసులు చేజింగ్ కూడా చేశారు. ఇక పోలీసులను చూసి మహేష్ తన కారులోని మహిళను కిందకి తోసేసి పారిపోయే ప్రయత్నం చేశాడు. అప్పటికే చేరుకున్న పోలీసులు అపస్మారక స్థితికి చేరుకున్న మహిళను దేవరకొండ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆమెను వైద్యులు హైదరాబాద్ కు తరలించారు. ఇక చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు కూడా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. అయితే ఎట్టకేలకు మహేష్ అయితే పోలీసులకు దొరికిపోయాడు. ఇప్పుడు విచారణ కూడా ప్రారంభిస్తున్నారు. అసలు మహిళ మీద ఇంత క్రూరంగా, ఇంత నీచంగా ఒక డాక్టర్ వృత్తిలో ఉండి ఇంత దారుణానికి పాల్పడిన ఇటువంటి ఆర్ఎంపీ డాక్టర్లే కాదు, మరెందరో ఉన్నారు. మరి ఇటువంటి వారిని అరికట్టాల్సిన బాధ్యత ఎంత లేదన్నా సరే ప్రభుత్వానికి ఉంది, న్యాయస్థానానికి ఉంది. ఇటువంటి దారుణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతిసారి మహిళల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా సరే దీనిని అరికట్టే ప్రయత్నం ప్రభుత్వం చేకూర్చాలని చెప్పి ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మహిళ ఒంటరిగా దొరికితే చాలు ఈ అఘాయిత్యానికి పాల్పడిపోతున్నారు నేటి కాలంలో క్రూరులు. సో ఇటువంటి అఘాయిత్యాలు ఎంత పెరిగిపోతున్నాయో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక ఆర్ఎంపీ డాక్టర్, ఒక డాక్టర్ పొజిషన్, డాక్టర్ అంటేనే ప్రజలందరూ దేవుడితో కొలుస్తారు, దైవ సమానంతో కొలుస్తారు. అటువంటి డాక్టర్ ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడింటే ఇక ఎవరిని నిందించాలో, ఎవరిని ఏమనాలో కూడా అర్థం కాని దిగ్భ్రాంతిలో పడిపోయారు ప్రజలు. ఇక డాక్టర్లని నమ్మలేరు, పోలీసులను నమ్మలేరు, లాయర్ని నమ్మలేని పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక మహిళ అని తెలిస్తే చాలు వాళ్ళ వృత్తిని సైతం మర్చిపోయి ఇంత ఘాతుకానికి పాల్పడుతున్నారు. సో ఈ ఘాతకం గురించి మీకేమనిపిస్తుంది? ఆర్ఎంపీ డాక్టర్ కి ఎటువంటి శిక్ష పడితే బెటర్ అంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి.